వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో పనికి ఆహార పథకం నిర్వహణలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తుడు వెంకటేశ్వర్లు. కలెక్టర్ ఆదేశాలతో అవకతవకలపై విచారణ చేపట్టిన ఇందుకూరుపేట మండల ఎంపీడీఓ నాగేంద్రబాబు. విచారణలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. విచారణతో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం. పోలీసుల చొరవతో సద్దుమణిగిన వ్యవహారం. సంబంధం లేదు. ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడావు? అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మేము అడిగా దీని గురించి తప్పు వచ్చి ఈ సాగులు వచ్చేసి కాలపల్లి కానీ కాలపల్లి కానీ నా చెప్పు చంద్ర పెట్టాలి. పని బాట లేనట్టుంది. మరి కష్టం చేసే వాళ్ళు మేము తెచ్చుకుంటాం ఊళ్ళో. ప్రెస్ మీట్ పెట్టారు మా ఊళ్ళో. కలెక్టర్ వచ్చి మా మీద చర్యలు తీసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వల్ల కూడా ఏం కాలే. మళ్ళీ ఇంకా ఇవ్వలేదని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు వచ్చారు. ఈ రోజు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోతామని వచ్చేట్లా వాళ్ళు వచ్చారు. ఎంపీడీఓ వచ్చింది, ఏపీఓ మేడం వచ్చింది. ఇద్దరు వచ్చి వాళ్ళు ఎవరు పని వాళ్ళు పనికి పోయిన వాళ్ళు ఎవరైనా చెప్తే మేము పనికి పోతున్నాం మా పట్టలు పట్టబోతుంది, మేము కూలి చేసుకునే వాళ్ళని, మీరు కారులు తిరిగి కారులో పోయేవాళ్ళు మీకు మా బాధలు మీకు తెలుస్తాయి, మేము మా కడుపులు బాధలు మాకు తెలుసు, మేము రోజు ఉపాధి పని చేసుకోవాలా అని మేము 20 మంది ఉంటే మేము 60 మంది కూలీలు తీసుకుంటున్నామంట. అవన్నీ కాదులేదు సార్. రాక ఎస్టీకి వచ్చింది సార్ ఈ పోస్టు. అది వాళ్ళు ఎర్రవేగుతున్నారు. గతంలో ఎంతమంది రాజకీయాల్లో పావుకోళ్ళకి వచ్చింది, బలిచోళ్ళకి వచ్చింది, గమన్లోళ్ళకి వచ్చింది. వాళ్ళందరి మీద ఎందుకు అర్జీలు తీసుకోలేదు? అప్పుడంతా ఎందుకు ఈ మీటింగ్ ఇవ్వట్లేదు? ఎస్టీలు అయితే భయపడిపోతారని రాక వచ్చింది సార్. పోనీ ఆ అబ్బాయి ఏం తింటున్నాడో సరే అది తెలుసుకోవాలి కదా. అది కాదు వాళ్ళు పనికి రాలేదు, వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. వీళ్ళు పనికి ఎవరు పనికి బాగుపోతే కాలువల పనులు ఎలా అవుతున్నాయి అంటే భయపడిపోయేదానికే సార్. అది ఎస్టీలకు వచ్చారనే ఇదంతా. అదే వాళ్ళు రెడ్లుకో ఎవరన్నా కానీ వచ్చుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మా మీద ఈ విధంగా చర్యలు తీసుకొని మా మీద ఈ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మమ్మల్ని దయచేసి మాకు నిమితి కల్పించండి ఈ బాధల నుంచి. గత వైసీపీలో కూడా ఇదే గొడవలు ఉండి వాళ్ళు తట్టుకున్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మాకు తగులుకుంది. మా ఈ బాధ నుంచి క్షమించి
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరుకుంటున్నాను. నేను కొమరిక మునగశెట్టి మనోహర్ని గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నానమ్మా. మీకు దయచేసి విన్నపించుకుంటున్నాను, మాకు ఈ బాధ నుంచి మమ్మల్ని బయటేయండి. అది మమ్మల్ని ఏ విధంగా చేసుకుంటారో అది మీ ఇష్టమేనా. మీ ద్వారా మాకు ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చింది, దయచేసి మీరే దీని మీద నిర్ణయం తీసుకోండి అమ్మా ప్రశాంత్ రెడ్డి గారు. అంతే. మీకోసమే అదే మన గ్రామంలో కొమరిక గ్రామంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి తక్కువ మంది పనిచేస్తూ ఎక్కువ మందికి మస్టర్లు వేస్తున్నారని చెప్పి చాలా మంది వినండి, తక్కువ మంది పనిచేస్తూ ఎక్కువ మందికి మస్టర్లు వేస్తున్నారని, అంటే చాలా మంది పనికి పోకుండానే వాళ్ళకి మస్టర్లు వేసి డబ్బులు తీసుకుంటున్నారని తాతా వెంకటేష్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టాడు. దాని మీద ఎంక్వైరీకి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆ పేర్లు ఎవరు అలా పనికి పోకుండా అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఎంక్వైరీ చేస్తాము. వాళ్ళని అడుగుతాము. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనిషి చెప్పేదాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫోటో ప్రూఫ్స్ అవన్నీ తర్వాత మీరు పేర్లు చెప్పండి, పేర్లు ఇవ్వండి. ఏ పేర్లు అనేది ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.